మా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను. అర్థం చేసుకో పూజ, నన్ను వదిలేసేయి అని అన్నాడు. పూజ నాది స్వచ్ఛమైన ప్రేమ. అమ్మాయి నన్ను వదిలేసుకున్న అమ్మాయి బతకలేదు, నేను అమ్మాయి లేకుండా నేను బతకలేను. నీ మీద ప్రేమ నాకు ఇప్పుడు ఏ మాత్రం లేదు పూజ. నాకు అమ్మాయి కావాలి. ఏం గొడవలు ఉంటాయి, ఏం సమస్యలు ఉంటాయి మీరు చూసుకోవాలి. పెళ్లి కానీ పిల్లలు రోడ్డుకి విడిచి అమ్మాయిని పెళ్లి కాకుండా చేస్తే అది రైట్ కాదు కదా. నేను అనేది ఆయనకు అబ్బాయికి అదే చెప్పిన. నేను కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే. కళ్ళు ఒకటి చూడగానే ఆకర్షిస్తాయి, కానీ ఆకర్షిస్తున్నాయని చెప్పి మన కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనము వెళ్తే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకు మీ మధ్య అంత ఘోరమైన సిచ్యువేషన్స్ వచ్చినాయి? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. పోనీ నీకు ఎక్కడన్నా తక్కువ అనిపిస్తే నన్ను అడగచ్చు కదా. నువ్వు నాకు ఇది తక్కువైంది, నాకు ఇలా కావాలి అని అడగచ్చు కదా. మళ్ళీ నన్ను ఎందుకు అడగలేదు? నువ్వు ఎలా వేరే అమ్మాయి దగ్గర వెళ్ళిపోయావు, నన్ను నా పిల్లల్ని నిర్దాక్షిణంగా వదిలేసేయాలి. కలిసి ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక ఆడదాని పైన చెయ్యి చేసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు మీ ఆవేదన చూసినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు గారినాయి. అసలు తను చేసాడు కదా తప్పు, ఆ తప్పుకి అనుభవించాలి కదా, శిక్షను అనుభవిస్తున్నాడు. నాన్న ఎక్కడా అంటే ఆ పిల్లలు ఏం సమాధానం చెప్తారు? నాకు ఫాదర్ లేరు కాబట్టి నేను నా పిల్లలకు అదే ప్రయత్నిస్తున్నాను. నాకు దొరకని ప్రేమ అట్లీస్ట్ వాళ్ళకన్నా దొరకాలన్న ఫైటే తప్ప. ఇప్పుడు నమ్మించి గొంతు కూడా ఎందుకని అసలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నేను నీతో ఉంటే ఒక శవంతో సంసారం చేసిన దాని అవుతాను. మా అత్తమ్మ ఒక పెద్ద మాట అన్నారండి, నువ్వు ఆల్రెడీ ఆడి తేడి అన్నీ ఉన్నావు కదే, నువ్వు అన్నీ అనుభవించున్నావు, ఇప్పుడు వాడు వెళ్తున్నాడు వెళ్ళని. అంటే నీకు ఫస్ట్ ఏం కాదు కదా, నువ్వు సెకండ్ హ్యాండ్ దానివే కదా. అప్పుడు తెలియదా పెళ్లి చేసుకుంటప్పుడు సెకండ్ హ్యాండ్ అని? పిల్లలు అడగట్లేరండి ఇంట్లో నానా నానా అని? అసలు నా కొడుకుకి ఎప్పుడు ఫిట్స్ కూడా రావు. అలా నా కొడుకు తన మీద బెంగతో ఫిట్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోయాడు. మమ్మీ ఇదిగో ఇది ఉంది కదా, ఇది అయిపోయింది అంతే, డాడీ లేడు ఇంకా, నువ్వు ఇదే, నేను ఇగో ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ఇలా చూపించాడు నా కొడుకు. రవి నువ్వు నమ్మవు ఇది. 1 year బ్యాక్ వచ్చిన అమ్మాయి డిప్రెషన్కి వెళ్తుందని నువ్వు అంటున్నావు జస్ట్ నేను మాట్లాడినందుకే. మరి 2 పిల్లల జీవితంతో నన్ను ఒంటరిగా చేసేసావు. మరి నేనెంత డిప్రెషన్కి వెళ్ళిపోవాలి? నేనేం అడగాలి? బ్లాక్లో ఉన్నా కానీ తనకి నేను మెసేజ్ పెట్టాను, హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే అని పెట్టి కమ్ బ్యాక్ అని పెట్టింది. పరువు నష్టం ఆడపిల్లకి, మరి మొగోడై ఉండి ఆయనకు పరువు నష్టం ఏంది? మీకు జరిగింది పరువు నష్టం ఇప్పుడు అని చెప్పుకోవాలా? 50 lakhs డిమాండ్ చేశారు నాకు. ఒకడు ఉన్నప్పుడే ఇంకొకంత పోయేటోళ్ళకి ఇట్లా ఏం చెప్తారు అసలు? ఒకప్పుడు అబ్బాయిలతో జాగ్రత్త అని అమ్మాయిలకు చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు అట్లా లేదు. అమ్మాయిలతో జాగ్రత్త అని నేను చెప్తున్నాను అబ్బాయిలకి సీరియస్గా. సత్యమేవ జయతే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నేను కూడా కోరుకుంటున్నాను సత్యమే విజయతే, సత్యమే గెలుస్తుంది ఏ రోజుకైనా కానీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. కళ్ళు ఒకటి చూడగానే ఆకర్షిస్తాయి, కానీ ఆకర్షిస్తున్నాయని చెప్పి మన కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనము వెళ్తే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఒక మహిళని మనం చెప్పుకుందాం. సాటి ఆడదానిగా ఆ బాధ నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో పూజ గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటండి మీ ఆవేదన చూసినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు గారినాయి. అసలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక ఆడదాని పైన చెయ్యి చేసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు మీ మధ్య అంత ఘోరమైన సిచ్యువేషన్స్ వచ్చినాయి? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. అదే నాకు కూడా ఇప్పుడు అర్థం కావట్లేదండి. మరి అలాంటప్పుడు ఎందుకు అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడం, నా లైఫ్ని ఇంకా స్పాయిల్ చేయడం, ఆల్రెడీ స్పాయిల్ అయిన నా జీవితం అని తెలిసి కూడా మళ్ళీ స్పాయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్. మీ క్వశ్చన్కి ఏ రోజైనా రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చారా? అడిగాను నేను. నాకు ఎప్పుడు చూసినా ఏమంటాడంటే చిన్న గులా ఉంటుంది పూజ, అమ్మాయిని గెలకడం, అంతకుమించి ఏమి ఉండదు, ఒకటే కదా మైనస్. ఒక తెల్ల పేపర్లో ఒక్క డాట్ని మాత్రమే, బ్లాక్ డాట్ని మాత్రమే చూస్తున్నావు, కానీ ఆ తెల్ల పేపర్ని మర్చిపోతున్నావు అంటాడు. కూడా డాట్నే కదా మరి. ఆ విషయం తనకు అర్థం కావట్లేదు కదా. ఆ డాటే డిస్టర్బెన్స్, ఆ వైట్ పేపర్ మొత్తంలో ఆ డాటే డిస్టర్బెన్స్ అన్న విషయం తనకు అర్థం కావట్లేదు. ఆ డాట్ వల్లనే కదా ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది. చూడంగానే అదే కనిపిస్తుంది, మరి నేనేం చెయ్యాలి?
అతనికి అది అర్థం కావాలి. యాక్చువల్లీ మీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా మీ గురించి అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లో. అందరికీ ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని అంతా నమ్మించిన తర్వాత ఇప్పుడు నమ్మించి గొంతు కోయడం ఎందుకని అసలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇంతవరకు. నా గొంతు కోయడం వరకు ఓకే, పర్వాలేదు, నేను తట్టుకునేదాన్ని ఒక్కదాన్ని. కానీ ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదా, నాతో పాటు నా పిల్లల్ని కూడా అన్యాయం చేశాడు అతను. అప్పుడు ప్రజెంట్ పిల్లల్ని చూస్తే అసలు నాకే పాపం అంటే పాపం అనిపించింది. రేపటి రోజు ఎవరైనా వచ్చి నాన్న ఎక్కడా అంటే ఆ పిల్లలు ఏం సమాధానం చెప్తారు అని నేను కూడా చాలా ఫీల్ అయినా. ఆ విషయం అబ్బాయికి అర్థం కావట్లేదు, మీకన్నా అర్థమైంది. అట్లీస్ట్ నా ఫీలింగ్, నా బాధ మీకు అర్థమైంది. ఏంటంటే పిల్లల్ని ఎవరైనా తండ్రి ఏడి అని అడిగినప్పుడు పిల్లలు ఏం సమాధానం చెప్తారు అన్న విషయానికి అట్లీస్ట్ మీకన్నా అర్థమైంది. నాకు ఫాదర్ లేడు కాబట్టి తెలుసా బాధ ఎట్లా ఉంటుందో కదా. ఎగ్జాక్ట్లీ, నాకు ఫాదర్ లేరు కాబట్టి నేను నా పిల్లలకు అదే ప్రయత్నిస్తున్నాను. నాకు దొరకని ప్రేమ అట్లీస్ట్ వాళ్ళకన్నా దొరకాలన్న ఫైటే తప్ప తన నుంచి నాకు ఇంకేదో ఆశించి ఏమీ లేదు. అంటూ తనంటూ ఇష్టం ఉంది కాబట్టి కూడా, నా పిల్లలేనే కాదు, తనంటూ ఇష్టం ఉంది కాబట్టి. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే అనుకునేదాన్ని, అందరికీ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. సో తనకు అలా ఒక వీక్ పాయింట్, అది దట్స్ ఇట్. కొన్ని రోజులు కొంచెం ఏజ్ అయిపోయాక అది మానేస్తాడు, అది రాదు. పిల్లలు పెరిగే కొద్ది బాధ్యతలు ఎక్కువ అవుతాయి అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను. అదే అనుకున్నాను. బట్ తను ఇంత పెద్ద డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతాడని అనుకోవట్లేదు. బట్ అయినా నేను ఇప్పుడు కూడా ఒకటే అండి పాయింట్ చెప్తాను, తనది ఎంతైతే తన ప్రమేయం ఉందో అలానే అమ్మాయి ప్రమేయం కూడా అంతే ఉంది. మీరేమన్నానండి, నన్ను భర్త ఒక్కడనే అనట్లేదు, అమ్మాయిది కూడా తప్పు ఉంది. రెండు చేతులు కలిస్తే చప్పట్లు రావు. సో నా భర్త ఎంతైతే తప్పు చేశాడో అమ్మాయి కూడా అంతే తప్పు చేసింది. అమ్మాయి కూడా నా జీవితానికి వన్ ఆఫ్ ద కారణమే, నా లైఫ్ ఇంత స్పాయిల్ అవ్వడానికి, నా పిల్లల్ని ఇంత లైఫ్ స్పాయిల్ చేయడానికి. కానీ ఇక్కడ చాలామంది ఇప్పుడు మనం ఏదైనా చెప్తే అబ్బా అతనిదే తప్పు ఉందా, మరి ఈమె ఎంత టార్చర్ చేసి ఉంటుందో అందుకే ఇంకో దాన్ని వెతుక్కున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీ సమాధానం? భార్య టార్చర్ పెట్టింది అని అనుకుంటే మీరు చెప్పండి. జనరల్గా ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, మీ పెళ్ళి అయ్యింది, మీ హస్బెండ్ మీతో మంచిగా ఉంటూ వేరే ఆడదాని దగ్గరికి వెళ్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటి, ఇంకా సిచ్యువేషన్ తీసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తనేనా వెళ్ళింది అన్న మైకంలో ఉంటాం మనం కదా. ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటాం, మనం ఏం చేస్తాం అనేది కూడా మనకు తెలియదు జనరల్గా. సో ఆ టైంలో నేను కూడా హ్యాండిల్ చేయలేకపోయాను, నన్ను నేను హ్యాండిల్ చేసుకోలేకపోయాను. ప్రశ్న మీద ప్రశ్న అడుగుతానే పోయాను. అది ఆయనకి టార్చర్ అనిపిస్తుంది. అంతకుమించి మా ఇద్దరి మధ్యలో పర్సనల్గా కొట్లాటలు ఏం లేవు. చిన్న కొట్లాటలు ఉంటాయి కదా జనరల్గా, ఏంటి ఇప్పుడే లేచావేంటి, ఇది కావాలి, అది అవి నార్మల్గా ఉండేవి. కానీ మాకు పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఇదే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల నేను అబ్బాయిని ప్రశ్నించడంతో అక్కడి నుంచి నా మీద విరక్తి పుట్టడం తనకు స్టార్ట్ అయింది. అది తనకి టార్చర్ లాగా అనిపిస్తుంది. తనకు ఆ ఫీలింగ్ ఉంది. మ్యాక్సిమం మా మ్యాక్సిమం ఇద్దరం బిజీ ఆర్టిస్ట్లే. తను బిజీనే, నేను బిజీనే ఉంటాం. మేమిద్దరం ఇంటికి వచ్చినా మా పిల్లల ఆనందం గురించే వచ్చేవాళ్ళు. అంత ఇష్టం మా పిల్లలంటే, నాకైనా తనకైనా అంతే ఇష్టం. సో మీరు నాకు చెప్పండి, ఇక్కడ కొట్లాడుకోవడానికి మాకు టైం ఏడు ఉంది? ఆయన ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటి అంటే, పిల్లల మీద అంత ఇష్టం ఉన్న అతను ఈరోజు పిల్లల్ని వదిలేసి ఇంకో దానికోసం అసలు ఎట్లా పోయిండు అని నాకు డౌట్. తను ఏమనుకుంటున్నాడంటే, తనకి ఎవరేం చెప్పారో తెలియదు కానీ వాళ్ళ పేర్లు కూడా నేను తీసుకోవాలనుకోవట్లేదు. నాకు తెలుసు వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు ఎక్కడికి వెళ్ళరురా, వచ్చేస్తారు, పిల్లలు నీ దగ్గరికే వస్తారు అని ఒక ఆయనకు చెప్పినటువంటి పాయింట్. అండ్ ఇంకొకటి, ఆ అమ్మాయి నేను విన్నాను, ఇది రవి తన నోరుతోనే ఇంకొకరికి చెప్పారు, తనే నాకు చెప్పారు. పిల్లలకి తను ఒక అమ్మలాగా ఉంటుందంట. నా పిల్లలకి తనంట పిల్లల్ని కన్నదంట. మరి కన్నమ్మ వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇంక పిల్లల్ని కన్నదంట రవితో. పిల్లల్ని కనకుండా నీ పిల్లలు నా పిల్లలుగా మనం ఇద్దరం కూడా మన పిల్లల్ని చూసుకుందాం రవి అంటే, మీరు చెప్పండి. జనరల్గా నాకు ఇది ఇప్పుడు 4th సిజేరియన్, ఫస్ట్ సిజేరియన్ కాదు పాప, 4th సిజేరియన్. ఎంత రిస్క్ ఉంటుంది జనరల్గా. నేను ఎంతో ప్రేమించాను కాబట్టి నా భర్తకి ఆ రిస్క్ చేసి నేను పాపని కన్నాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం తనంటే. కాబట్టి నేను 4th C-సెక్షన్కి కూడా నేను వెళ్ళాను పాప కావాలి అన్నప్పుడు. సో ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అంతే ఇష్టం ఉంటే మరి ఇతనితో పిల్లలు కావాలని కోరుకుంటుంది కదా. నా పిల్లల్ని ఎందుకు కోరుకుంటుంది ఆ అమ్మాయి? మీరు చెప్పండి ఒక మాట. ఎందుకు కోరుకుంటుంది? ఆ విషయం అబ్బాయికి అర్థం కావట్లేదా? అండ్ దట్టు అవి కాకుండా కూడా జనరల్గా నా పిల్లల్ని తన అమ్మలాగానే చూస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. కన్న తల్లి చూపించిన ప్రేమ పెంచిన తల్లి అంత చూపించలేదు. ఆ ఫీల్ ఉండదు, ఆ ఎఫెక్షన్ కూడా ఉండదు ఫస్ట్ కదా. సో ఆ అబ్బాయి ఇంకొక అన్నయ్యతో ఈ మాటలు మాట్లాడాడంట. ఇక్కడే రవి నువ్వు తెలుసుకోవాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే, జనరల్గా నేను ఈ వర్డ్ మాట్లాడొద్దు అనుకుంటున్నాను, బట్ నా పెద్ద పాప నువ్వు ఎలా చేసుకుంటావు అనేది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ విషయాలు నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. సో నువ్వే అలా చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి నిజంగా చెప్పు, మన పిల్లల్ని చూసుకుంటుందా?
నువ్వే ఆలోచించి చెప్పు. సో నీకు ఇక్కడ అర్థం అయిపోవాలి, ఇక్కడ ఎవరు అన్యాయం అవ్వట్లేదు రవి. నీ జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. మనం కేటాయించాల్సింది మన పిల్లలకి మాత్రమే, మన పిల్లలకి అంకితం. నీ ఇప్పుడు జనరల్గా ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను, తప్పుగా అనుకున్నా పర్లేదు. సెక్స్ అనేది 5 minutes అండి, జస్ట్ ఫర్ 5 minutes. తలుచుకుంటే ఆడదానికైనా మగోడికైనా పెద్ద విషయం కాదు అది, కానీ అదే లోకం కాదు అంటాను నేను. ఓకే, ఇప్పుడు 8 years లీడ్ చేసిన అమ్మాయి నీకు బోర్ అనిపించింది, చాలా మంచిది. అప్పుడు ఎందుకో అంత మంచి అనిపించింది పూజ, ఇప్పుడు నీకు మంచిగా అనిపించట్లేదు. మరి ఆ అమ్మాయి కూడా బోర్ కొడుతుంది కదా, ఏదో రోజు ఆ అమ్మాయి కూడా బోర్ కొడుతుంది కదా, మరి అప్పుడు ఇంకెవరు ఆప్షన్, ఇంకెవరు వెతుక్కుంటారు? ఇంకొకరిని వెతుక్కుంటాడేమో మరి అప్పుడు. అట్లనే ఉంది ఇప్పుడు క్యారెక్టర్ ఇక్కడ చూస్తున్నప్పుడు. ప్రేమించి అంతమందికి చెప్పుకొని మిమ్మల్ని ఒకప్పుడు నమ్మించి ఈరోజు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, అది కూడా పిల్లలు మనకొద్దు అనుకున్నారు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారని, రేపటి రోజు మళ్ళీ ఆమెకు పిల్లలు పుడితే ఆమె ఎన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారని మరి ఇట్లా కూడా ఆలోచించవచ్చేమో కదా. కానీ ఆ అమ్మాయికి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇంకోటి చెప్పనండి, నేనైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకు అంటే ఇంత జరిగినా కూడా మీరు ఆమెకు కాల్ చేసి ఎంత కూల్గా మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా మీకు సాధ్యమవుతుందో నాకు అర్థమవుతుంది. నేను ఎప్పుడైనా ఏమనుకుంటానంటే నా హస్బెండ్దే తప్పు అనుకుంటాను, ఎదుటి అమ్మాయికి తప్పను. ఎందుకంటే అమ్మాయికి ఏంటంటే అబ్బాయి గురించి ఏం తెలియదు కాబట్టి అబ్బాయి చెప్పి నేను నమ్మిందేమో అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను అమ్మాయికి చెప్పిన తర్వాత కూడా అమ్మాయి మిస్టేక్ చేసిన తర్వాత అమ్మాయి మీద నాకు కోపం పెరిగింది. అప్పటి వరకు నేను అమ్మాయిని తప్పను, చాలా కూల్గా మాట్లాడాను. ఇప్పుడు ఎందుకు అంత కోపం అమ్మాయి మీద వస్తుందంటే నేను ప్రతిదీ అమ్మాయికి చెప్పాను, ప్రతిదీ చూపించాను కూడా అమ్మాయికి నేను. అండ్ ఎవరి లైఫ్లో ఏమేమి జరిగినాయి ఇప్పుడు అమ్మాయిలు కూడా చెప్పాను, అమ్మాయికి కూడా అమ్మాయిలు తెలుసు. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ అమ్మాయి కూడా చాలా మందితో ఇలానే ఉంది కాబట్టి, మేబీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాయి కాబట్టి, సో మరి అన్నీ ఓకే, ఇతను కూడా ఈక్వల్, నేను కూడా ఈక్వల్ కదా, మేమిద్దరం ప్యాచప్ అయితే బాగుందన్న ఫీలింగ్లో ఉందో ఏమో మరి. నాకు కూడా నా క్వశ్చన్ మార్క్గా మారుతుంది అది. ఎందుకంటే ఏ ఆడది అనుకోదు పెళ్ళి 2 పిల్లలను తండ్రిని చేసుకోవాలి, అది కూడా ఇంత ఫైట్ చేస్తుంది పెళ్ళం, పోలీస్ స్టేషన్లు ఎక్కింది, కోర్టులు ఎక్కింది, అయినా నేను ఎందుకు అని జనరల్గా అర్థం కావట్లేదు. మరి నాకు మరి అమ్మాయి పాస్ట్ ఏమైనా ఉండొచ్చేమో, మేబీ ఈ అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్ అవుతుందని కాంప్రమైజ్ అయ్యి సరే ఇతనే అని అనుకుంటుందో, లేదంటే ఇతనికి ఫీల్డ్లో పేరు ఉంది కాబట్టి, ఇతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మాయి సెలబ్రిటీ అవ్వాలనేది తనకి లక్ష్యం అంట, జీవిత లక్ష్యం అంట అమ్మాయికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పరువు అమ్మాయి ఎప్పుడూ తీసుకోదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంటుంది. ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి ఇట్లా చెప్తున్నారు అంటే పరువు తీసుకోవాలని అనుకుంటుంది అని కొంతమంది అంటారు, లేదా ఆయన పరువు తీయాలనుకుంటుంది అని కొంతమంది మాట్లాడతారు. కానీ ఇక్కడ అర్థం కానిది ఏంటి అంటే రేపటి రోజు పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఈరోజు నేను ముందుకు రాకపోతే రేపు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లాంటివి జరుగుతాయి, అవి జరగొద్దు, నా భర్త మారి నా దగ్గరికి రావాలి అన్న ప్రేమ ఎవరికి అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత చేసింది మళ్ళీ భర్తను కావాలనుకుంటుంది, ఏం మొహం పెట్టుకొని సంసారం చేస్తుంది అని క్వశ్చన్ చాలామందికి రేజ్ అవ్వచ్చు. సో ఏ ప్రయత్నాలు చేయకుండా నేను ఇక్కడ వరకు రాలేదు నా భర్త గురించి. అండ్ నా భర్త గురించి నేను బయట రివీల్ చేయాల్సింది ఎందుకంటే ఒక మీడియాలో ఒక ఛానల్లో తను 2018లో వచ్చాడని చెప్పాడు. సో అక్కడ నాకు బాధ అనిపించింది, ఎందుకంటే భార్య గురించి నువ్వు చెప్పుకోకు, నీకు ఇష్టం లేదు కదా, నీ భార్య మంచిది కదా నువ్వు చెప్పుకో, కానీ నీ పిల్లలు, నీ కన్న పిల్లల గురించి అయితే చెప్పుకోవాలి కదా. పోనీ 2018లో వచ్చినప్పుడు మరి 2018లో నీ కొడుకు ఎలా పుట్టాడు, నీకు ఆ బాధ నాకు ఉంటుందా? జనరల్గా ఉంటుంది కదా, ఫీల్ నాకు ఉంటుంది కదా. ఆ బాధతోటే నేను వచ్చానే తప్ప నా భర్తని నేను బయటేసుకోవాలనే కాదు, నా భర్త మీద నాకు ప్రేమ లేక కాదండి. నా భర్తని ఇప్పుడైనా అట్లీస్ట్ ఇలానన్నా అట్లీస్ట్ చూసి, నా భార్య నా గురించి ఎంత ప్రేమ ఉంటే ఇంత ఫైట్ చేస్తుంది, నా పిల్లల గురించి ఎంత ప్రయత్నిస్తుంది, నా పిల్లలకి నా ప్రేమ కావాలని ఎంత ఆరాట పడుతుంది నా భార్య, అన్నీ కోల్పోయాక నువ్వు నా దగ్గరకు వస్తే రవి అప్పటికి ఏమీ మిగలదు. కాబట్టి ఆ కోల్పోక ముందుకి, అవన్నీ పోక ముందుకి నువ్వు నా దగ్గరికి రావాలి, నా పిల్లలతో నువ్వు ఉండాలని కోరుకుంటున్నానే తప్ప నేను నిన్ను బయట పెట్టాలని కాదు, ఇంకేదో చేయాలని నాకు లేదు. ఇంకా మీరిద్దరు కలిసి నా మీద ఎన్ని చేశారు దాడిలు, ఏమేమి చేశారని నేను ఇంకేం ఓపెన్ చెప్పట్లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పావు, ఏమేమి చేసావు, ఎంత పిచ్చి దాంట్లోగా తిరిగాను పిల్లల్ని పట్టుకొని, మీరు ఎన్ని చేశారు నాతోటి. పర్వాలేదు, ఈరోజు నేను హ్యాపీగా నవ్వుకుంటూ బాధపడుతూ నేను లీడ్ చేస్తా, బట్ ఒకరోజు ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకు కూడా వస్తుందని అయితే నమ్ముతానండి. నేను చాలా ఫేస్ చేశాను, చాలా అంటే చాలా ఫేస్ చేశాను, చాలా పోలీస్ స్టేషన్స్ జరిగినాయి. నేను చాలాసార్లు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళానండి. ఎన్నిసార్లు అమ్మాయి నా మీద కేసులు పెట్టిందో తెలుసా? ఆ అమ్మాయి ఎందుకని? ఆ అమ్మాయినంటే నేను బ్లేమ్ చేస్తానంట. అసలు ఆ అమ్మాయికి పేరు ఎక్కడ తీసుకున్నాను ఇప్పటివరకు? నాకు అదే అర్థమవుతుంది, కట్టుకున్న భార్య కదా, రైట్స్ ఉంటాయి. లేదా అసలు మీకు ఇంకో విషయం కొత్తగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే లీగాలిటీలో ఉన్న భార్యకి అంత వాల్యూ లేదు, కానీ ఉంచుకున్న దానికి ఉన్నంత వాల్యూ లీగాలిటీలో ఉన్న అమ్మాయికి లేదు. ఇప్పుడు కొత్త చట్టం రాసిరేమో మరి వాళ్ళు అయితే.
ఇప్పుడు అట్లనే అయిపోయింది. ఎందుకంటే అక్కడ పెళ్లి కాని అమ్మాయి, నేను పెళ్ళే పిల్లలు ఉన్న అమ్మాయిని కదా. సో పెళ్లి కాని అమ్మాయి కాబట్టి అలా చట్టం పాపం వాళ్ళ తప్పని నేను అనను, కాకపోతే అలా ఉంది మనకి చట్టం అంతే. మీరు మీ పేరెంట్స్కి చెప్పడం కానీ ఇట్లాంటివి చేశారా? మీ పేరెంట్స్కి? మా మమ్మీకి తెలుసు. మా మమ్మీ ఇప్పుడు కూడా దివాళీ అప్పుడు తను వచ్చినప్పుడు కూడా, నాన్న చూడు బెట్ట, నా బిడ్డది ఏమన్నా తప్పున్నా క్షమించేసాయి, సరే తను సరిగ్గా చూసుకోకపోయినా క్షమించేస్తాయి, కానీ నువ్వు మాత్రం నా కొడుకువే కదా నన్ను మంచిగా ఎన్నో చెప్పారండి, ఎన్నో చేస్తారు. తన మనస్సాక్షికి తెలుసు పూజ చెప్పేవి అన్ని నిజాలా రాంగ్ అనేది తనకు తెలుసు. తను నాతో ఏం చేశాడు అనేది కూడా ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, ఎవరికి మా ఇద్దరి మధ్య 4 గోడల మధ్యలో జరిగిన ఎవరికి తెలియదు. నిజాలేంటనేది మా ఇద్దరు ఆత్మలకే తెలుసు. అవునా? ఏదో మా నియర్ బై 24 అవర్స్ ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం మాత్రం తెలుస్తుంది, ఒక 70% తెలుస్తుంది, 30% అయితే ఎక్స్ట్రా మాకే కదా తెలుస్తుంది. సో నేను తనకు అదే అనుకుంటున్నా, నేను నీ మీద చూపించేవంటి ప్రేమ, నేను నీ మీద చూపించేవంటి కన్సెంట్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ నాని నేను తప్పు చేశానా నువ్వు చెప్పు. నేను ఎక్కడన్నా నా ప్రేమను తక్కువ చేశానా? పోనీ నీకు ఎక్కడన్నా తక్కువ అనిపిస్తే నన్ను అడగచ్చు కదా, నువ్వు నాకు ఇది తక్కువైంది, నాకు ఇలా కావాలి అని అడగచ్చు కదా. మళ్ళీ నన్ను ఎందుకు అడగలేదు? నువ్వు ఎలా వేరే అమ్మాయి దగ్గర వెళ్ళిపోయావు, నన్ను నా పిల్లల్ని నిర్దాక్షిణంగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? నా క్వశ్చన్ ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు మీరు ఉన్నారు జనరల్గా, మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, ఒక 1 డే మాట్లాడినా, 2nd డే మాట్లాడకపోతే మీరు నాకు ఫోన్ చేసి ఏంటి నిన్న ఫోన్ చేయలేదు, ఏంటి ఏమైంది అని మాట్లాడతామా? సో అడిగే హక్కు ఫ్రెండ్స్కే ఉన్నప్పుడు భార్య భర్తలకు ఉండదా? ఎందుకు ఉండదండి? 100% ఉంటుంది. నా నుంచి నాలో ఏదైనా తక్కువైంది అనుకో, నువ్వు నన్ను అడగాలి కదా, ఇది తక్కువ అనిపిస్తుంది పూజ, నాకు ఇది ఫుల్ఫిల్ చేయండి. నేను చేయకపోతే అప్పుడు నువ్వు చెప్పాల్సింది కదా. మరి నాకు ఆ బాధ ఉంటుంది కదా అండి. ఎలాంటిది లేకుండా నిర్దాక్షిణంగా ఒక అమ్మాయి నచ్చింది, నాకు తెలియకుండానే అమ్మాయితో తిరిగావు, అమ్మాయితో హాస్పిటల్లో ఉన్నావు, అమ్మాయి హాస్పిటలైజ్ అయితే అమ్మాయికి అన్ని మలమూత్రాల నుంచి అన్నీ చేసి పెట్టావు. చాలా చేశాడు. నేను అన్ని రివీల్ అవ్వాలంటే చాలా భరిస్తున్నారండి. నాకు అవుట్డోర్ ఈవెంట్ అని చెప్పి 3 days అమ్మాయి దగ్గర ఉన్నాడు హాస్పిటల్లో బాబు. సరే అక్కడికి నమ్మిన పిచ్చిదానిలాగా, సరే కొన్ని రోజులు ఉంటుంది, తిరుగుతాడులే వస్తాడులే అని నన్ను నేను మార్చుకోవడానికి చూసుకున్నా, నన్ను నేను బిజీ చేసుకున్నా. అప్పుడు అబ్బాయి ఏమనుకున్నాడంటే తినే బిజీ ఉంది, తినే నన్ను వదిలేస్తుందన్న ఫీలింగ్లో వచ్చాడు, కానీ నా భార్య ఇలా ఎందుకు అవుతుందన్న ఆలోచన ఒక్కసారి నీకు రాలేదు. ఎందుకంటే అడిగితే కొట్లాటలు, ఆ కొట్లాటలు పంచాయతీలు చేసుకుంటే ఏముంది లాభం, ఏమైనా ఉందా చెప్పండి? ఏముండదు, ఇంకెక్కువ అవుతాయి. అది అట్లా అదొక బాధ. మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు మగవాడు ఎట్లా ఆలోచించాలి? నా భార్య ఏమవ్వద్దు, నేను కూడా నా తల్లి కడుపు నుంచి వచ్చిన, ఇది ఆలోచించాలి కదా. కానీ ఆ టైంలో మిమ్మల్ని చేయి చేసుకోవడం అయితే కంటతడి పెట్టించే విషయం అని చెప్పుకోవాలండి. అది అసలు మీరు చెప్పుకుంటూ ఆ మాట అంటుంటే నాకు ఎట్లా అనిపించింది తెలుసా? అసలు ఆ తల్లి లేకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎట్లకెళ్ళొచ్చు చూడు. అలాంటిది మీ మీద వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి తిట్టడం, అది ఎలా చెప్పాలంటే క్యారెక్టర్ అని పెద్ద మాట అనను, కానీ అది తన మీదనే వదిలేస్తాను అంతే. ఎందుకంటే తనకి అక్క చెల్లెలు ఉన్నారు. ఈరోజు నేను చెప్పినవన్నీ కూడా తనకి నాకు నియర్ బై ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెలుసు పూజ అంటే ఏంటన్న విషయం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా క్లారిటీ ఉంది. సో పూజ నా ఫ్యామిలీకి నేను చెప్పుకోవాల్సింది ఒకటే, మా అత్తకి కానీ ఆడపడుచులో కానీ, పూజ ఇక్కడ వరకు వచ్చిందంటే కేవలం నా పిల్లల గురించి. మీరు తప్పుగా అనుకోకండి, మీ అబ్బాయిని ఏదో బయట పెట్టేస్తున్నాను, మీ అన్నయ్యని మీ తమ్ముడిని ఏదో బయట పెట్టేసింది ఇది అని అస్సలు అనుకోవద్దు. నా పిల్లలకి నా తండ్రి కావాలని, ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేయట్లా, వెనకాల మాట్లాడుతున్నారే తప్ప ముందుకు రావట్లేదు. మరి నేను ఎవరు సహాయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కొడుకుని ప్రశ్నిస్తలేరా వాళ్ళు కూడా? కనీసం మా అత్తమ్మ ఒక పెద్ద మాట అన్నారండి, నువ్వు ఆల్రెడీ ఆడి తేడి అన్నీ ఉన్నావు కదే, నువ్వు అన్నీ అనుభవించున్నావు, ఇప్పుడు వాడు వెళ్తున్నాడు వెళ్ళని, అంటే నీకు ఫస్ట్ ఏం కాదు కదా, నువ్వు 2nd హ్యాండ్ దానివే కదా, ఆడు వెళ్తున్నాడు. అప్పుడు తెలియదా పెళ్లి చేసుకుంటప్పుడు 2nd హ్యాండ్ అని అన్న అయిపోయి? నేను అప్పుడు తెలియదా? ఇప్పుడే తెలుసు. అలా అంటున్నారు ఆవిడ. మరి నేనైతే ఆవిడకి నేనేం అనలేమండి, ఎందుకంటే మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి అది నా బాధ్యత, నా భర్త వరకే. ఆవిడ నేను అన్నంత రైట్స్ కూడా నాకు ఆవిడకి లేవు, ఎందుకంటే ఆవిడ కర్తవ్యం నా ఒకటే, నా పిల్లల బాధ్యత నా కోడలు అనుకోవడం, నా బాధ్యత అంతే. నా అత్త అనుకునే ఆవిడతో ఉండడం, ఆవిడని ప్రశ్నించే హక్కు నాకు లేదు, ఆవిడకి జవాబు ఇచ్చే అంత అర్హత కూడా నాకు ఇప్పుడు లేదు. కొడుకునైనా ప్రశ్నించాలి కదా కన్న తల్లిగా, అది ఆవిడ మీద వదిలేసాను. మీరు ఆ రోజు ప్రశ్నించి ఒక మాట అడిగి ఉంటే ఆ పిల్లలు ఈరోజు హ్యాపీగా ఉండటం లేమో. పిల్లలు మీ బాబు మమ్మీని కొడుతుండే అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, చిన్న పిల్లల ముందు చిన్న ఏజ్ నుంచే ఇట్లాంటివి టీచ్ చేయడం. నేను ఒక వీడియో చూపిస్తాను. జనరల్గా నా భర్త నా పిల్లల్ని ఎంత బాగా అంటే ఎంత ప్రేమగా చూసుకునేవాడు అన్న దాని గురించి మీకు ఒక చిన్న వీడియో. నా కొడుకు చెల్లి గురించి పాట పాడుతున్నాడు, వాళ్ళ నాన్ననేమో పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్నాడు. మా ఆయన ఆరాధ్యకి, నా పాపకి 1 year పాప. ఇంత మంచి ఫ్యామిలీ ఒక జస్ట్ ఒక పర్సన్, 3rd person ఎంటర్ అవ్వడం వల్ల డిస్టర్బెన్స్ అండి. తనకు ప్రేమ లేక కాదు, తను ప్రేమించలేక కాదు, తనకి నేనంటే కూడా అంతే ఇష్టం, కానీ
ఏమో మరి ఎందుకు తను ఆ స్థాయి వరకు వెళ్ళాడు అనేది నేనైతే చెప్తాను కదండి, నా 100% నా హస్బెండ్ తప్పు ఉంది, అట్లానే అంతే ఆ అమ్మాయిది కూడా ఉంది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వితౌట్ ఎంక్వైరీస్ ఇక్కడ వరకు కూర్చోలేదు, వితౌట్ ఎంక్వైరీస్ ఇక్కడ వరకు రాలేదు రవి. నేనేవి రివీల్ చేయట్లేదు అంటే దానికి కూడా కారణాలు ఉంటాయి. ఎందుకంటే నా జీవితం నాకు పరువు కావాలి. పోవద్దని కూడా ఒకటి మీరు ఆలోచిస్తున్నారు. నా జీవితం నాకు కావాలి కాబట్టే తెలుసో తెలియకో తప్పులు చేశాడేమో అని ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు నువ్వు తెలుసో తెలియకో పెళ్లి చేసుకున్నాను 25 సంవత్సరాల్లో అని ఎలా అయితే నన్ను అన్నావో ఇప్పుడు కూడా సేమ్ నాని, నువ్వు నా కొడుకు లాగానే నా పిల్లోడు తప్పు చేసినంత మాత్రం నా పిల్లోడిని నేను చంపుకోను కదా, సేమ్ అంతే. నా భర్త తప్పు చేసుకున్నంత మాత్రం నా భర్త నాకు శత్రు కాడు. సో ఆలోచించి ఇప్పుడు కూడా ఇప్పుడైనా కనీసం ఆరాధ్య గురించి ఉదయ్ గురించి ఆలోచించు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించు. మన ఇద్దరం కష్టపడితేనే వాళ్ళని స్టాండర్డ్గా ఉంచగలుగుతాం, వాళ్ళని ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. నువ్వు కష్టపడ్డావు, చిన్నప్పటి నుంచి నేను కష్టపడ్డాను. మన పిల్లలు ఆ స్టేజ్కి రాకూడదు, అంతకుమించి నా కోరికలు ఏం లేవు. ఈ రోజుల్లో ఆడపిల్లని బయటికి పంపిస్తే ఒక్కని కాదు 10 మందిని మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ అని కాదు. కానీ ఇంత జరిగినా కూడా మిమ్మల్నే కావాలని తను కోరుకుంటుంది అంటే తన ప్రేమ ఎట్లాంటిది అనేది అందరికీ అర్థమవుతుంది, ఒక మీకు తప్ప. నేను రోజు కాల్ చేస్తే ఇంటర్వ్యూస్ ఇవ్వను అని చెప్పేసి అన్నాడు అనమాట. లేకపోతే నేను కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి తనతో మాట్లాడాలని నేను అనుకున్నా, కానీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి తను యాక్సెప్ట్ చేయట్లేడు. కానీ వీళ్ళ ఆవేదన చూసినప్పుడైతే నా కళ్ళల్లో నిండిని చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా అవే కామెంట్స్ చేస్తున్నారు. అసలు మాకన్నా బాధ అవుతుంది కానీ తన గుండె ఎందుకు గరగట్లేదు అనేది మాకు అర్థం లేదు తనకుందండి, తనకుంది లేదని కూడా పూర్తిగా చెప్పను. పాపం తను ఎందుకని అక్కడే స్ట్రక్ అయ్యాడో నాకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పటికీ మీరు ఇంకేం చేసుకొస్తున్నారు చూసారా? లేదు తనకుంది, బట్ తను ఆగిపోయాడు అంతే. తను చేశాడు కదా తప్పు, ఆ తప్పుకి అనుభవించాడు కదా, శిక్షను అనుభవిస్తున్నాడు అంతే. ఇప్పుడు మరి మీకు ఇల్లు ఎలా గడుస్తుందండి? రెంట్ తను పే చేస్తున్నాడు అండి పాపం ప్రతి నెల. ఇప్పటికి తను రెంట్ ప్రతి నెల పే చేస్తున్నాడు. ఇక మిగతా అన్ని నేను కష్టపడతాను కాబట్టి నేను చూసుకుంటున్నాను అంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా మీతో ఎప్పుడు మాట్లాడారు, ఏమని మాట్లాడారు మీ మధ్యలో కన్వర్జేషన్? ఎస్, లాస్ట్ టైము నేను ఎప్పుడైతే రవిని ఇంటికి తెచ్చుకున్నానో ఆ టైంలో పూజ నాది స్వచ్ఛమైన ప్రేమ, ఆ అమ్మాయిది నాది. సో అమ్మాయి నన్ను వదిలేసుకుని ఆ అమ్మాయి బతకలేదు, నేను ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. నీ మీద ప్రేమ నాకు ఇప్పుడు ఏమాత్రం లేదు పూజ, నాకు ఆ అమ్మాయి కావాలి. నేను నీతో ఉంటే ఒక శవంతో సంసారం చేసిన దాన్ని అవుతావు, మా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. అర్థం చేసుకో పూజ, నన్ను వదిలేసేయి అని అన్నాడు. సరే, స్వచ్ఛమైన ప్రేమ, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఇప్పుడు కూడా. స్వచ్ఛమైన ప్రేమ కదండి పాపం. అక్కడ ప్రేమను అర్థం చేసుకున్నాడు, ఇక్కడ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, పరువు నష్టం ఆడపిల్లకి 10 మంది ముందు ఒక అబ్బాయి ఒక మాట అంటే పడి చచ్చిపోతుంది, అరే నన్ను ఇంతమంది చూసినారు ఇంతమంది ముందు అన్నారని. మరి మొగోడై ఉంటే ఆయనకు పరువు నష్టం ఏంది? మీకు జరిగింది పరువు నష్టం ఇప్పుడు అని చెప్పుకోవాలా? మిమ్మల్ని పైసలు డిమాండ్ చేయడం. లాస్ట్ టైము నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ టైంలో నాకు నోటీస్ పంపించడం జరిగిందండి, పరువు నష్ట దావా పంపించాడు. అసలు భార్య కదా లాగో అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఎక్కడ అబ్బాయి పరువు తీయలేదు. నాకు జరిగిన అన్యాయం అంటే ఒక సాటి ఒక ఉమెన్గా అనుకోండి, లేదంటే ఒక మనిషిగా అనుకోండి, నాకు జరిగిన అన్యాయం చెప్పుకున్నానే తప్ప తనని పరువు తీయలేదు. నేను తనని బ్యాడ్గా ఎక్కడ కూడా ఏ వీడియోలో మీరు చూడొచ్చు నేను తిట్టలేదు. తను చేసిన తప్పు ఇప్పుడు నా పిల్లల గురించి తను కావాలని మాట్లాడిన తప్ప ఎక్కడ తను పరువు తీయలేదు. కాకపోతే ఆ అబ్బాయి నాకు ఆ నోటీసు పంపించి అందులో ఎక్స్ కొలికంట అమ్మాయి, తన అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతుందంట. సో ఈ అబ్బాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడంట. 50 lakhs డిమాండ్ చేశారు నాకు. ఏడికి వెళ్ళేస్తారట 50 lakh? బండి కొనుక్కొని ఆయన దగ్గర పైసలు లేకుండా అప్పట్లో. అది కాకుండా నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే 1 year బ్యాక్ వచ్చిన అమ్మాయి డిప్రెషన్కి వెళ్తుందని నువ్వు అంటున్నావు జస్ట్ నేను మాట్లాడినందుకే. మరి 2 పిల్లల జీవితంతో నన్ను ఒంటరిగా చేసేసావు. మరి నేనెంత డిప్రెషన్కి వెళ్ళిపోవాలి? నేనేం అడగాలి? ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పటికి? 9 years అండి. మొన్న మేలో మ్యారేజ్ యానివర్సరీ 8 కంప్లీట్ అయినాయి. కనీసం ఆ రోజు మీకు వెయిట్ చేశాను, నేను చేశాను, ట్రై చేశాను, బట్ మీరు చేశారు కాల్? అది మెసేజ్ లేదు, కాల్ లేదు. మీరు ఎప్పుడైనా కాల్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చేస్తే పిక్ చేస్తాడా అసలు? ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏమీ లేదండి నాకు తనకి ఎలాంటి కన్వెన్షన్ లేదు, అండ్ నేను చేయాలని కూడా అనుకోవట్లేదు. యాక్చువల్గా
పోనీ అట్లీస్ట్ నాకు న్యాయం జరగకుండా అట్లీస్ట్ ఆడపిల్లలన్నా అవేర్గా ఉంటారు నెక్స్ట్ టైం ఇలాంటి స్టెప్ వేయకుండా ఎవరిని నమ్మకుండా. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న తర్వాత కూడా ఎవడన్నా వచ్చి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానివ్వండి వచ్చి నువ్వంటే ఇష్టం నువ్వంటే ప్రాణం మనం ఉందామని అంటే ఉన్న లైఫ్ని వదులుకొని అక్కడ వెళ్ళారనుకోండి, అక్కడ మోసపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈ లైఫ్ కావాలంటే దొరకదు, కన్ఫామ్గా దొరకదు. అది నాకు చాలామంది ఈ మధ్య కాలంలో నాకు చాలామంది ఫోన్లు చేసి కూడా చెప్పారు, నేను కూడా ఇదే తప్పు చేశానండి, ఇప్పుడు నా భార్య దగ్గర నేను వెళ్ళలేకపోతున్నాను. ఒక సార్ చెప్పిన వంటి మాట, తను కూడా ఈవెంటే. సో ఒక అమ్మాయి కూడా అదే చెప్పింది, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందంట. సో ఈరోజు నా భర్త నా పిల్లలు కావాలంటే నాకు లేరు, మేము చేసిన తప్పులని. సో ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, ఒక రోజు అంటూ వస్తుంది. సో ఆ రోజు వచ్చిన రోజులు వెయిట్ చేయలేకనే నేనేంటంటే ఆ లాస్ అవ్వద్దు ఆ పీరియడ్. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, ఒక 1 అవర్లో నాకేం జరుగుతుందో తెలియదు, మీకేం జరుగుతుందో తెలియదండి. ఉన్నన్ని రోజులే, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఉన్నన్ని రోజులన్నా సంతోషంగా బతకచ్చు కదా. ఏముందండి నాకు అర్థం కావట్లేదు, డబ్బు 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 ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అమ్మాయి రిచ్ కిడ్ అని అనుకుంటున్నాడేమో, మరి రిచ్ అనుకుంటున్నాడేమో అమ్మాయి. ఆ అమ్మాయి రిచ్ అనుకుంటుంది, ఆ అమ్మాయి ఇతన్ని రిచ్ అనుకుంటుందో, మరి అతన్ని ఆ అమ్మాయిని రిచ్ అనుకుంటుందో తెలియదు. కానీ ఆ అమ్మాయి అయితే ప్రేమ అని అయితే నేను నమ్మనండి. ఏమో నా భర్తది మేబీ తను అలా చెప్పాడు కాబట్టి మేబీ ప్రేమించచ్చేమో, కానీ ఆ అమ్మాయిది అయితే ప్రేమ అని అయితే అనలేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించే ఆడది అంత ఉంటే అరే 2 పిల్లలు అన్యాయం అయిపోతారని ఆలోచిస్తుంది. మీ హస్బెండ్కి లా తెలుసు అని మాట్లాడండి కదా, మీకు డివోర్స్ అయిపోయిందండి ఇప్పుడు? లేదా కాలే, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది కదా. సో డివోర్స్ అవ్వనప్పుడు ఇంకొక అమ్మాయితో అంటే అది ఇల్లీగలే అవుతుంది. లీగల్ ఎట్లా అవుతుంది అంటే తను ఏంటంటే ఇప్పుడు తనే ఫీల్డ్లో ఉన్నారంటే మీరు విన్నారు కదా రికార్డింగ్లో కూడా ఎలా మాట్లాడాడంటే, ఏం పీకుంటావే పెళ్ళయిన తర్వాత కూడా ఇంకో పెళ్ళి చేసుకోవచ్చంట అని. అంటే యాక్చువల్గా అది పెళ్ళి చేసుకోమని చెప్పలేదు, పెళ్ళయి ఆల్రెడీ ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు అని చట్టమే ఇచ్చిందంటే చట్టం ఇంకా ఇవ్వలేదు. చట్టం ఓన్లీ అడల్టరీలో అంటే నీకు ఇష్టమైన వాళ్ళతోటి నువ్వు పెళ్ళైనా కానీ వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. అలా అని చెప్పేసి భార్య పిల్లల్ని లేదంటే సంసారాన్ని వదిలేసుకొని వేరే దాన్ని చేసేసుకోమని చెప్పలేదు, అక్కడ లా కూడా అట్లా చెప్పలేదు. అయినా చట్టాల గురించి మాట్లాడే అంత చదువుకున్నాడేమో మరి మీ హస్బెండ్, నాకు తెలియదు. అంటే మేధావి, చాలా మేధావి. పిల్లలు అడగట్లేరా అండి ఇంట్లో నానా నానా అని? స్టార్టింగ్లో తను వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 months చాలా సిక్ అయ్యారండి పిల్లలు. అసలు నా కొడుకుకి ఎప్పుడు ఫిట్స్ కూడా రావు, అలాంటి నా కొడుకు తన మీద బెంగతో ఫిట్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోయాడు. పాప కూడా చాలాసార్లు నైట్ లేచి మరీ ఏడ్చేది, డాడీ 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 అని ఏడ్చేది. బట్ బై గాడ్ గ్రేస్ దేవుడు ఏం చేశాడో తెలియదు, ఏం మిరాకిల్ చేశాడో తెలియదు, కానీ నా పిల్లలే ఇప్పుడు ప్రజెంట్ నా పిల్లలు ఎంత ధైర్యంగా ఉన్నారంటే నాకంటున్నారు, నువ్వు గుర్తు చేసుకుని ఏడవకు మమ్మీ అని. నువ్వు గుర్తు చేసుకొని ఏడవకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, మేము ఉన్నాం కదా మమ్మీ అంటున్నారు నా పిల్లలు ఈరోజు. ఎంత ఉంటుందండి మీ పిల్లల ఏజ్ ఇప్పుడు? 3 years పాప, బాబు వచ్చేసి 6 years, అంతే ఇద్దరు. ఆ ఏజ్ పిల్లలు ఈరోజు నన్ను ఎంత ధైర్యం ఇస్తున్నారంటే, ఎందుకు మమ్మీ ఏడుస్తావు? మా పాప అయితే లిటరల్లీ అంటది, ఎందుకు మమ్మీ ఏడుస్తావు, నేను ఉన్నాను కదా, పెద్దగా పోలీస్ ఆఫీసర్ అవుతా, నీకేం కావాలో అన్నీ చూసుకుంటా మమ్మీ, ఓకేనా, టెన్షన్ పడకు అంటే. లేదు నాన్న మీ నాన్న గుర్తొస్తున్నా, డాడీ నీకు వద్దా అంటే, వద్దు మమ్మీ, మనల్ని వద్దనుకున్నవాడు మనకెందుకు అంటున్నాడు నా కొడుకు ఈరోజు. ఏం చెప్పాడు అసలు మీ కొడుకు చిన్న ఏజ్లో? నా కొడుకు అదే చెప్పాడు. రీసెంట్గా నేను కోర్టుకి రెడీ అవుతుంటే 18th మొన్న ఉండే, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే, కోర్టుకి వెళ్ళాలి కదా నాన్న, మీ నాన్న పంపించాడు కదా అంటే, ఇగో మమ్మీ మాకు వద్దు అనుకుంటున్నావు, నీకు కూడా వద్దు, నువ్వు ఇప్పుడు వెళ్ళావు అనుకో కోర్టుకి, ఆయనను చూస్తావు, వచ్చి ఏడుస్తావు, అప్పుడు మేము బాధపడాలి, అవసరమా? వద్దు, నువ్వు కోర్టుకి ఏం వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు నువ్వు, అందుకు మనకు వద్దు మమ్మీ, మనం మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం, ఇలా మాట్లాడుతున్నాడు నా కొడుకు. మీ పిల్లలు చిన్న ఏజ్లో చాలా నేర్చుకున్నారండి. నేను అందుంచే చెప్తున్నాను కదా అండి, దేవుడు ఒక అన్యాయం చేస్తే ఇంకొకటి ప్లస్ పాయింటే చేశాడు నాకు, అతని వల్ల మంచి గిఫ్ట్స్. అసలు నేను ఎప్పుడు అంటే కోలుకోలేని గిఫ్ట్ ఇచ్చాడు నాకు రవి అయితే, చాలా మంచి. దానికన్నా ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నంత కూడా నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను. నిజంగా మంచి పిల్లల్ని ఇచ్చేసి వెళ్ళావు నాకు, చాలా మంచి పిల్లల్ని ఇచ్చేసి వెళ్ళాడు తను, నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చేసాడు నాకు. పిల్లలు మాట్లాడుతున్నారంటే నాకే ఐస్ వాటరింగ్ వస్తున్నాయి, కానీ ఆ బాధ ఎంతైనా కూడా ఉంటుంది. కానీ పిల్లలు అంత అర్థం చేసుకున్నారు అంటే అదే మీరు ఎంత బాధపడి ఉంటే పిల్లలు అంత ఆలోచించి ఉంటారు అనేది కూడా నాకు అర్థమవుతుంది ఇప్పుడు. స్ట్రాంగ్ అయితే ఉండండి. మీరైతే మీ లైఫ్లో నిజంగానే మీ పిల్లలు చెప్పింది, మిమ్మల్ని వద్దు అనుకున్నాడు మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా మీకే రిస్క్. ఈరోజు వద్దు అనుకున్నాడు, రేపటి రోజు మీ మీద ఎలాంటి ప్రయత్నాలైనా చేయవచ్చు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని అంతా
ఇంకొక విషయం కూడా ఇక్కడ క్లారిటీ చేయాలనుకుంటున్నాను. జనరల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కటి మనం మాట్లాడితే దానికి ఇంకో 10 యాడ్ చేసి చెప్తారు. అవును. సో అవన్నీ ఏమి నమ్మకు రవి నువ్వు. నన్ను ఎంత కొట్టినా, నువ్వు అన్ని తిట్టినా, ఎంత గలీజ్గా తిట్టినా నాకు ఒకటే గుర్తొస్తుంది. నన్ను తను శైతాన్ అని పిలుస్తాడు అనమాట. అంటే తను అలా పిలుస్తాడు ముద్దుగా. సో నా పిల్లలు కూడా నన్ను శైతాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు తను ఉన్నప్పుడు. సో ఇలా అంటాడు కదరా మీ డాడీ అంటే, నా కొడుకు ఏమన్నాడంటే, మమ్మీ అంత, నా కొడుకు ఈవెన్ యాక్షన్తో చూపించాడు వాడు. మమ్మీ ఇదిగో ఇది ఉంది కదా, ఇది అయిపోయింది అంతే, డాడీ లేడు ఇంకా, నువ్వు ఇదే, నేను ఇగో ఇక్కడ ఉన్నా ఇప్పుడు, ఇలా చూపించాడు నా కొడుకు. రవి నువ్వు నమ్మవు, ఇది ఉదయ్ గాడు ఇది చూపించాడు. ఏమనంటే, ఇది ఉంది కదా మమ్మీ, నువ్వు డాడీ కదా, ఇది అయిపోయింది, ఇప్పుడు నేను జాయిన్ అయినా ఇక్కడ, ఇది మనం అని అన్నాడు. అసలు వాడు ఆ ఎక్స్ప్లెనేషన్కి నన్ను ఏం మాట్లాడలేదు, ఏడ్చుకున్నవాడిని పట్టుకొని. బంధాలకు బంధుత్వాలకు విలువనివ్వకుండా కన్న ప్రేమను మర్చిపోయి ఈరోజు మూడో వ్యక్తి ఎవరో వస్తే వాళ్ళ మీద ఆ ప్రేమ చూపించి అంతకుముందు ఉన్న ప్రేమను మర్చిపోయినాడు. రేపటి రోజు ఆమె కంటే బెస్ట్ ఇంకొకరు వస్తే ఆమెను కూడా మర్చిపోయి వాళ్ళ దగ్గర పోవడానికి గ్యారంటీ ఉందా? ఈరోజు మీరు పూజ గారిని అన్నారు కదా ఫోన్ చేసి, మా ఇద్దరి బదులు ఏం లేదని ఒకసారి చెప్తుంది, మళ్ళీ ఒకసారి ఏమో వేరేలా మాట్లాడుతుంది. ఆల్రౌండర్ రవి వాళ్ళ వైఫ్ అండి. సో మరి తను ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎప్పుడు నీకు తనకి ఎప్పటి నుంచి లవ్ అఫేర్ నడుస్తుందో అయితే నాకైతే తెలియదు మా. అసలు అలాంటివి ఏం లేవు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన ఈవెంట్ చేశారు కదా, సో ఇంటర్వ్యూ కోసం మాత్రమే నేను అడుగులే కానీ అంతకు మించి మీ చాటింగ్స్ అన్ని కూడా నేను చూసానమ్మా, నేను చూడలేదని కాదు, తమరి ఎంకరేజ్మెంట్ కూడా అందులో ఉంది కదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కలిసారు కదమ్మా, మీరు కలిసి ఫొటోస్ కూడా దిగారు, మీరు కలిసారు. సో ఏం తెలియకుండా ఒక అబ్బాయిని ఎలా కలుస్తావు నువ్వు, అందులో పెళ్ళైన అబ్బాయిని? జస్ట్ నైట్ 3 o'clock ఎవడన్నా కాల్ చేస్తారమ్మా? నువ్వు చెప్పు. ఎవరికి? రవికి నైట్ 3 o'clock కాల్ చేసావు కదా. నో, నేను పక్కనే ఉన్నాను, నేనున్నాను అక్కడ, నేనున్నాను. మరి ఈరోజు తనతో నువ్వు అట్లా మాట్లాడినావు, రేపటి రోజు ఇంకో కాల్ కూడా నీకు వస్తుంది. ఆ రోజు నువ్వు ఆయన గురించి పిచ్చిదాన్ని అయిపోయినప్పుడు అప్పుడు నీ ప్రాబ్లం నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు అనేది కూడా ఆలోచించుకో ఒకసారి. ఎందుకంటే తనను చూస్తున్నప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే మా కళ్ళల్లో ఐస్ వాటరింగ్ వస్తుంది, కానీ తన కన్నీళ్ళు చూసి కూడా నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తలేవు, నువ్వు అంత రూడ్గా మాట్లాడుతున్నావు తనతో అంటే నువ్వు ఆడదానివేనా అనే డౌట్ అయితే నాకు వస్తుంది. మరి ఒక ఆడపిల్లగా ఇక్కడ నేను తను బాధపడుతుంటే తన ఐస్లో వాటర్ వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. మేము ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అది నీకు ఎందుకు అర్థమవుతలేదు? అనవసరంగా థర్డ్ పార్టీ ఒక్కసారి మన లైఫ్లోకి వచ్చింది అంటే ఆ కుటుంబం చెల్లాచెదరు అయిపోతుంది. మూడో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించకండి, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆలోచించండి. సో ఫైనల్గా అండి, మీ నుంచి ఒక మెసేజ్ మీరు ఇద్దామనుకుని మీడియాకి వచ్చారు కాబట్టి, ఇలా చేసే వాళ్ళకి, ఒకడు ఉన్నప్పుడే ఇంకొకంతో పోయేటోళ్ళకి, ఇట్లా ఏం చెప్తారు అసలు మీరు? ఒకప్పుడు అబ్బాయిలతో జాగ్రత్త అని అమ్మాయిలకు చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు అట్లా లేదు. అమ్మాయిలతో జాగ్రత్త అని నేను చెప్తున్నాను అబ్బాయిలకి. సీరియస్గా చాలామంది సైడ్లు చేసుకుంటున్నారు. నేను రీసెంట్గా మా ఇంటి దగ్గర మనకు ఒక అబ్బాయి వచ్చేవాడు, ఆ అబ్బాయి జస్ట్ ఒక మాట అన్నందుకు సూసైడ్ చేసుకున్నాడు, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు. సో అంత ఈజీగా ఎవరిని నమ్మకండి బ్రదర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ తర్వాత ఎవరైతే మిమ్మల్ని కట్టుకుంటుందో సెకండ్ అమ్మ అవుతుంది భార్యనే. కట్టుకున్నదే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ ఉంచుకున్నది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అలా అని ఒక అమ్మాయితో ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత ఇంకొకటి వచ్చి నువ్వు నాకు కావాలి, నువ్వు అంటే ప్రాణం అని అంటే అది నమ్మి మీరు వెళ్ళారనుకోండి, నేను డ్యామ్ షూర్ చెప్తున్నానండి, తిరిగి మళ్ళీ మీ జీవితం మీ చేతికి రావాలంటే రాదు. ఆ లోపు ఇంకొకటి వచ్చి ఆ అమ్మాయిని ఇది చేసుకొని వెళ్ళిపోతాడు, అక్కడ మీ పిల్లలు ఉండరు, మీ భార్య. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జనరల్గా. ఓకే, జనరల్గా అనుకుందాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక థర్డ్ పర్సన్ వచ్చింది, ఆ అబ్బాయో అమ్మాయో వేరే అతనితో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబం ఉంది, ఒక అమ్మాయి మిగిలిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూసి ఎంతోమంది కుక్కలు వస్తారు. అవును, వస్తారా రారా? ఆ కుక్కలు వచ్చినప్పుడు ఏదో ఒక కుక్క కాటేస్తుంది. ఆ కాటేసినప్పుడు తనకి ప్రేమ ఎక్కడో తక్కువయ్యి ఏదో కావాలనుకోండి, ఎందుకంటే తను కూడా ఒక సింగిల్గా ఉంటుంది కాబట్టి, సరే అని తన దగ్గరికి వెళ్ళిందే అనుకోండి, ఇక్కడ ఎవరి జీవితం నాశనం అవుతుంది మీరు చెప్పండి? పిల్లల జీవితం నాశనం అవుతుంది. సరే, పిల్లల జీవితం నాశనం కాకుండా పోనీ జెన్యూన్ పర్సనే దొరికాడే అనుకుందాం. జనరల్గా నేను రవిని అట్లనే నమ్మినాను, నాకు జెన్యూన్ పర్సన్ దొరికాడనే అనుకున్నాను. ఈ రోజు నా లైఫ్ ఏమైందో నాకు అర్థమవుతుంది. ఇలాంటి టైంలో జెన్యూన్ పర్సనే దొరికాడని అనుకున్న టైంలో నీ పిల్లల్ని, నీ కన్న పిల్లల్ని ఇంకెవడికో వాళ్ళ డాడీ అని పిలిస్తే నీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అమ్మ అని
అందరిని పిలుస్తామేమో మనం నార్మల్గా అమ్మ అమ్మ అంటే, ఎవరినైనా అంటాం కానీ నాన్న అని మాత్రం అనలేము. అనలేదు. అది ఆయనకు అర్థమవుతలేదు. ఇంకా చిన్న పిల్లగాళ్ళకి ఆలోచిస్తున్నారు మీరు అని నేను అనుకుంటున్నాను. అసలు మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ మరి ఏ స్టేజ్లో ఉందో నాకు అర్థమవుతలేదు. కానీ ఈరోజు మీరు ఆలోచించి మీరు తన పైన చూపిస్తున్న ప్రేమ ఉంది కదండి, మీలాంటి వాళ్ళు ఇంత ప్రేమ చూపించేటోళ్ళు ఈ రోజుల్లో లేరని నేను అనుకున్నా, కానీ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, పిల్లల్ని బాగా చూసుకోండి. మీరు తన గురించి వదిలేయండి, ఇంకా మిమ్మల్ని వద్దనుకున్నాడు వదిలేయండి అట్నే. పిల్లలు మాత్రం మీకు ధైర్యం చెప్తున్నారు కదా, ఆ ధైర్యాన్ని ఇచ్చి మీరు బతికేసేయండి. నిజం చెప్తున్నా. కన్నా సారీ కన్నా ప్లీజ్ మీరు ఎందుకు సారీ చెప్తున్నారండి? బ్లాక్లో ఉన్నా కానీ తనకి నేను మెసేజ్ పెట్టాను, హ్యాపీ బర్త్డే నాని, హ్యాపీ బర్త్డే అని పెట్టి కమ్ బ్యాక్ అని పెట్టింది. ఇన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఎట్లా వచ్చిందో నాకే తెలియదు. తప్పు చేస్తే అప్పుడప్పుడు దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు, అనుభవిస్తాడు అంటారు, కానీ ఇక అంత తప్పు చేసినా క్షమిస్తుంది తను అంటే మాత్రం నేనేం మాట్లాడలేకపోతున్నా. మరి స్ట్రాంగ్ ఉండాలండి ఫస్ట్. ఇప్పుడు అదే జరుగుతుందండి. జనరల్గా 4 months అవుతుంది, అసలు తన జోలికి వెళ్ళట్లేదు, తనని కాంటాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా తను పరువులేమో తీయాలని కాదు, నా బాధని చెప్పుకుంటున్నాను అంతే. అదే నా మీద వచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్కి నేను స్పందించకపోవడానికి కారణం నేను తప్పు చేశాను అని కాదు, కాలం సమాధానం చెబుతుంది, ఆ దేవుడు చూసుకుంటారు అని నమ్మకం. నేను నమ్మిన న్యాయ వ్యవస్థ అతి త్వరలోనే నిజాయితీకి తీర్పునిస్తుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధమని. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అట. సత్యమేవ జయతే. నిజంగా సత్యం తను పాటిస్తే. నేను ఇప్పుడు అదే అంటున్నాను, రవి చాలా మంచి మెసేజ్ పెట్టావు అండ్ చాలా మంచి క్లారిటీ ఇచ్చావు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నిజంగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నేను కూడా కోరుకుంటున్నాను సత్యమే విజయితే, సత్యమే గెలుస్తుంది ఏ రోజుకైనా. కానీ నేను అన్యాయం అయితే నాకే అన్యాయం జరుగుతుంది, నువ్వు న్యాయం అయితే నీకే న్యాయం జరుగుతుంది. నేను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను, న్యాయం వైపే ఉండండి, అన్యాయం వైపు వద్దు. నేను కూడా అదే చెప్తాను, సత్యమేవ జయతే. ఈరోజు ఇంటర్వ్యూలో వీళ్ళ వైఫ్ అని నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆ రెస్పెక్ట్ తను తీసేసుకున్నాడు ఆల్రెడీ, లేదు ఇంకా. అందుకోసమే నేను ఆ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, పూజా గారిని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను. చిన్న పిల్లలకు తల్లిగా మాత్రమే ఇప్పుడు నేను ప్రపంచానికి పరిచయం చేస్తాను మిమ్మల్ని, నేను కొత్తగా. కానీ ఆ మిమిక్రీ రవి వాళ్ళ వైఫ్ అని మాత్రం నేను చెప్పను. అట్లుంటోళ్ళు లైఫ్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాత్రమే చెప్తా. సో నిజంగా సత్యమేవ జయతే అని ఆయన పెట్టిండు కదా, నిజం ఎటువైపు ఉంటే ఆ నిజమే గెలవాలి. ఇప్పటివరకు మీరు తనకు సపోర్ట్ చేసి పాజిటివ్ కామెంట్స్ పెట్టి సిస్టర్ మీకు మేము ఉన్నామని ఎట్లయితే సపోర్ట్ చేసిరో తనకి మీరు అట్లనే ఒక బ్రదర్ లాగా ఎప్పుడు ఉండాలని, నేను కూడా మీకు ఒక సిస్టర్ లాగా తోడు ఉంటానని. ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తారండి. అంటే దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.